హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేయండి. సో దానివల్ల నా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నది లూలు మాల్, ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది అండ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ చాలా బాగా అనిపించి ఇక్కడ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ లోపలికి వెళ్ళే రూట్ అనమాట. అండ్ బయట నుంచి వచ్చే మొత్తం రూట్ కూడా ఇలా ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేశారు. జనరల్గా మ్యారేజెస్కి అలా డెకరేట్ చేస్తారు కదా, అలా చేశారనమాట మొత్తం ఫ్లవర్స్తో. చాలా బాగా అనిపించింది. అండ్ లోపల చూడండి అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఈ ట్రీ అయితే మాత్రం రియల్ ట్రీ లాగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి సేల్ చేస్తున్నారంట వీళ్ళు వచ్చేసి. అండ్ అమౌంట్ కూడా ఏదో చెప్పారు, బట్ నాకైతే గుర్తులేదు. అండ్ ఈ ట్రీ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్లవర్ డెకరేషన్ కానీ అంత బాగుంది. అండ్ మీరు పైన చూపిస్తాను చూడండి, ఇది కూడా బాగా అనిపించింది, లైక్ ఫోటో సెషన్ అలా తీసుకోవడానికి. అండ్ ఇక్కడికి మీరు చూస్తున్నారు కదా, అండ్ ఈ ట్రీ మాత్రం బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము లూలు హైపర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు జనాలు ఎలా ఉన్నారు, అసలు ఫుల్గా ఉన్నారనమాట జనాలు. అది కూడా ఇంకా వీకెండ్లో వెళ్ళామంటే చాలా ఎక్కువ ఉంటుంది రష్. అండ్ ఇక్కడంతా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి, స్ట్రాబెర్రీస్. జనరల్గా నేను బయట తీసుకున్నాను స్ట్రాబెర్రీ. ఒక బాక్స్ వచ్చేసి 50 రూపీస్, 40 రూపీస్. అంటే మనం 1-2 తీసుకున్నామంటే 50 రూపీస్, లేదు 4-5 అలా తీసుకున్నామంటే 40 రూపీస్కే ఇచ్చేస్తారనమాట. కానీ ఇక్కడ లూలు మాల్లో ఎంత ఉందో తెలుసా, కాస్ట్ 160 రూపీస్ ఉంది. దాన్ని చూడగానే నేను ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళి తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఫ్రూట్ నాకు నేమ్ తెలియదండి. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకు చాలానే ఉన్నాయి, లైక్ చెర్రీ టమోటాస్, అలాగే మల్బరీస్ ఉంటాయి. దాంతోపాటు గ్రేప్స్ అని, ఆరెంజెస్ అని. ఇది వచ్చేసి కివి. జనరల్గా నేను మొన్న ఫీవర్ వచ్చిందని చెప్పి తీసుకున్నాను, ఒకటి 50 రూపీస్. అండ్ ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉంది రేటు. సో అలా కంపేర్ చేసుకొని తీసుకోవడం బెస్ట్ అనమాట. ఇదంతా మష్రూమ్స్, అలాగే అవన్నీ జుకినీ అవన్నీ ఉన్నాయన్నమాట సలాడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా ఫ్రూట్ సెక్షన్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రూట్ మిక్స్. అక్కడ ఉంటుంది, మనకు కావాల్సిన ఫ్రూట్స్ని మిక్స్ చేసుకుంటే వెయిట్ ప్రకారం ఇస్తారు. బట్ ఆ వెయిట్ ప్రకారం నాకు డబ్బులు చాలా ఎక్కువ అనిపించాయి, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా ఫ్రూట్స్ అనమాట. ఇది వచ్చేసి నేను ఆఫీస్లో చాలాసార్లు తిన్నాను, కానీ ఆ టేస్ట్ నాకు ఎప్పుడు నచ్చలేదన్నమాట. సో అందుకే నేను ఎప్పుడు తీసుకోను. అండ్ ఇది వచ్చేసి కివి, అలాగే ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో వైటే వస్తుంది, రెడ్ రావట్లేదు. సో వైట్ అంత టేస్ట్ ఉంటుందని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ వాటర్ మిలన్ నా ఫేవరెట్, 2 తీసుకున్నాను అనమాట. సో అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో వాటర్ మిలన్, అలాగే పపాయ, ఆరెంజెస్, అలా చాలానే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫేవరెట్ అందరికీ, నార్మల్గా కేక్స్, బేకింగ్ ఐటమ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ప్యాక్ చేసి చిప్స్, అలాగే కచప్స్ అంతా ప్యాక్ చేసి పెట్టున్నారనమాట, రెడీ టు ఈట్. సో ఎవరైనా కావాలంటే తినచ్చు. ఇవన్నీ అవే అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇదంతా నార్మల్గా ఇవన్నీ ఉన్నాయి. సో చాలానే ఉంటాయండి లూలు మాల్లో. మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు అంటే చాలా చూసి చాలా కొనేస్తాం అనమాట. అండ్ ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. అండ్ చాలా టెంప్టింగ్గా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఇది వచ్చేసి సలాడ్ మిక్స్ అనమాట. సో ఇవన్నీ పెట్టారు. సో మనం ఇష్టమైనటువన్నీ మిక్స్ చేసుకుంటే వాళ్ళు వెయిట్ చేసి ఎంత అమౌంట్ అవుతుంది అన్న దాన్ని బట్టించి ఇస్తారు. అంటే ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే ఫ్రైడ్ ఐటమ్స్ అవన్నీ తినేయకుండా ఇలా తినచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫుడ్ కోర్ట్. ఆ ఫుడ్ కోర్ట్ కూడా ఎంత క్యూ లైన్ ఉందంటే అసలు చాలా క్యూ లైన్ ఉంది. ఇక్కడ అలాగే ఫ్రెష్ జ్యూసెస్, అలాగే మీకు చూపించాను కదా ఆల్రెడీ ఫ్రూట్ మిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఉందండి. కానీ కాస్ట్ మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే నేను తీసుకున్నాను అనమాట ఫ్రూట్ మిక్స్ ఒకటి. సో అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి సూప్ కూడా ఉంది. ఒకటి వచ్చేసి టమాటో సూపు, అండ్ ఇంకొకటి వచ్చేసి మటన్ పాయా సూప్ అనమాట. సో నేనైతే ఏం తాగలేదు, జస్ట్ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇదే పెట్టుకున్నాను. అందులో ఏం లేవు, వాటర్ మిలన్, కర్బూజా, అలాగే
సన్మిలన్ ఆ 3 మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇవంతా చీజ్ ఐటమ్స్. మొత్తం చీజ్ ఉంది ఇక్కడ. సో, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి జామ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయి. అండ్ ఫ్లేవర్స్ అలా ఉన్నాయన్నమాట. సో, నేనైతే అంత కాదు. ఇక్కడ చూపించాను చూడండి. ఆ కొంచెం దానికి 150 రూపీస్ వేసారనమాట. సో, నాకు అది ఎక్కువ అనిపించి తీసుకోలేదు. అక్కడే పెట్టేశాను. ఇవంతా ఇన్స్టెంట్స్ మిక్స్ అండి. ఇడ్లీ, దోస అలా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అబ్బా! నాకు ఆ మ్యాంగో చూడగానే భలే అనిపించింది. దానికి కారం అంతా కలిపి పెట్టారు కదా! సో, నోరూరిపోయిందనమాట. అలా చాలా ఐటమ్సే ఉన్నాయి. సో, మనం కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పికిల్స్ అనమాట. సో, నెంబర్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. సో, మనకు కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లేదు అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్. అండ్ ఏ ఆయిల్స్ వాడతారో ఏంటి అన్నది మనకంత తెలియదు కదా! సో, హెల్త్ కాన్షియస్ ప్రకారం ఇంట్లోదే ప్రిఫర్ చేయండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి హాట్ డాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఎప్పుడు తినలేదు. సో, ఎవరైనా తినున్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనందరి ఫేవరెట్ అండ్ మనం ఎంత కంట్రోల్ చేసుకొని ఉండాలంటే అంత కంట్రోల్ చేసుకొని ఉండాలి. అందులోనూ డైట్ చేస్తున్నామంటే చాలా కంట్రోల్ చేసుకొని ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా సమోసా, చికెన్ సమోసా, అసలు చికెన్ పకోడీ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వింగ్స్ అలా అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కర్రీస్ పాయింట్ అనమాట. మొత్తం కర్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఆంధ్ర స్టైల్, చికెన్ మసాలా, చికెన్ కర్రీ, ఫ్రై ఇలా ఫుల్ ఉన్నాయన్నమాట. సో, ఎవరైనా లంచ్ అలా చేయాలంటే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ సెల్లింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! సో, చికెన్ మంది ఉంది, చికెన్ పులావ్ ఉంది, అలాగే కోడి పులావు అవన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు బయటతో పోలిస్తే ఈ అమౌంట్ కొంచెం తక్కువే అనిపిస్తది. అంటే ఈ బిర్యానీలు వీటి పరంగా అయితే కొంచెం బెటరే. అండ్ ఇక్కడ వచ్చేసి హైదరాబాదీ చికెన్ బిర్యానీ అలాగే ఉన్నాయి. అండ్ వెజ్ సెక్షన్ కూడా ఉంది వెజ్ వాళ్ళకి. సో, వెజ్ పులావ్, పన్నీర్ అలా వెజ్ వాళ్ళకి కూడా వెజ్ ఉందనమాట. బట్ మేము నాన్ వెజ్ లవర్స్ కాబట్టి సో, నాన్ వెజ్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కేఎఫ్సి స్టైల్ వింగ్స్, చెస్ట్ పీస్ అలాగే రోస్టెడ్ అనమాట మొత్తం. సో, జనరల్గా కేఎఫ్సి తినే వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు. బట్ నేనైతే ఏం తీసుకోలేదండి. సో, ఏమంతా తీసుకోలేదు. సో, ఇవంతా వచ్చేసి స్వీట్ సెక్షన్. స్వీట్స్ కూడా నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి మీరు కావాలంటే. అండ్ నిజానికి చెప్పాలంటే లూలు మాల్‌లో అన్నీ దొరుకుతాయి. సో, ఎవ్రీథింగ్ మనకు ఒకే షాపింగ్‌లో దొరుకుతుందనమాట. ఇది వచ్చేసి ఫుల్ బర్డ్. మేము ఒక 1, 2 టైమ్స్ ట్రై చేసాము ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెష్‌గా కూడా అనిపించింది. సో, ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వచ్చేసి బేక్డ్ ఐటమ్స్ అనమాట. ఫ్రెష్‌గా బేక్ చేస్తారు. అండ్ బయటతో కంపేర్ చేస్తే ఈ ఐటమ్స్ అయితే కొంచెం ప్రైస్ అనేది తక్కువగానే ఉంటది. అండ్ ఇక్కడైతే ఇవన్నీ నాకు బాగా అనిపించాయి. సో, ఫ్రెష్ బేకింగ్ ఉంటది ఇదంతా. అండ్ ఇక్కడ కేక్స్ చూస్తున్నారు కదా! సో, కేక్స్ కూడా బాగా డెకరేట్ చేసున్నారు. ఇక్కడ నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం. అదే చూపిస్తున్నాను. జనరల్‌గా లాస్ట్ టైం ఎన్ని సార్లు చూసినా నాకు ఇక్కడ పైనాపిల్ కనిపియలేదు. ఇప్పుడైతే డైట్‌లో ఉన్నాను. కానీ పైనాపిల్ కనిపించింది. బట్ అయినా కూడా తినలేదనమాట. అండ్ ఇక్కడ కప్స్‌లో అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ మ్యాక్స్ నేను ఇక్కడ తీసుకునేది ఏందంటే నార్మల్‌గా బేక్ చేసిన బ్రెడ్ ఉంటది. అందులో క్రీము అలా ఏమి యాడ్ చేయరు. అది తీసుకుంటాను. ఎందుకంటే క్రీమ్ అన్నది అంత హెల్త్‌కి మంచిది కాదు అన్నది నా ఒపీనియన్. సో, అందుకే నేను అది తీసుకోననమాట. అండ్ ఇక్కడ అవే చూపిస్తున్నాను మీకంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అదే వెజ్ సెక్షన్ అని చెప్పాను కదా! వెజ్ కౌంటర్ అనమాట ఇదంతా. సో, సమోసాలు ఇవన్నీ అండ్ కుబ్బూస్లు జనరల్‌గా కువైట్, దుబాయ్ ఆ సైడ్ ఇవి ఎక్కువ తింటారు జనరల్‌గా. తక్కువ కాస్ట్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఫ్రెష్ బేకింగ్ అనమాట. సో, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ యూజ్ చేస్తున్నారనమాట. సో, ఇవొచ్చేసి జనరల్‌గా మిక్చరు, బూందీ అలా అన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం బేకింగ్ ఐటమ్సే. ఈ కౌంటర్ మొత్తం బేకింగ్ ఉంటది. ఇక్కడ కేక్ అంతా. కానీ ఫ్రెష్‌నెస్ అనేది చాలా బావుంటది. సో, 1, 2 ఎవరైనా తినొచ్చు. బ్రౌనీ అలా అన్నీ ఉంటాయన్నమాట. నేనైతే 1, 2 సార్లు అయితే తీసుకున్నాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో, ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఈ ఐటమ్స్ అయితే నేనేం తీసుకోలేదు. అండ్ మీరందరూ చూస్తారని చెప్పేసి ఇదంతా నేను కవర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా పైకెళ్ళిపోతున్నామనమాట. జనరల్‌గా మాకు కొన్ని గ్రాసరీస్, డ్రై ఫ్రూట్స్ అవి కావాలి. సో, వాటి కోసమని పైకెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఎస్కలేటర్స్ అయితే అన్నిటికీ ఉన్నాయి. అన్ని ఫ్లోర్స్‌కి ఉన్నాయన్నమాట. సో, మనమేమి
అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! బెల్లం అనమాట. సో, ఎంత ఈజీ ఫ్రెండ్లీ పెట్టేశారు. అంటే మన బద్ధకాలకు తగినట్టే అవి కూడా పెట్టేశారనమాట వీళ్ళు. మొత్తం పొడి చేసి మనం వాడుకోవచ్చు అన్నట్లుగా. అండ్ ఇక్కడ చూసారు కదా! చాక్లెట్స్ అబ్బా! ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడొచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే లైక్ ఒకే డ్రై ఫ్రూట్ ఐటెమ్ 3, 4 టైమ్స్ ఉంది. అంటే డిఫరెంట్‌గా ఉందనమాట. సో, దానివల్ల నేను కన్‌ఫ్యూజ్ అయిపోయి అంతగా ఏమీ తీసుకోలేదు. వాల్‌నట్స్ మాత్రం ఒక ప్యాకెట్ తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడొచ్చేసి డ్రై అంజీర్ అండ్ డ్రై చేసిన ఫ్రూట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. లైక్ నార్మల్‌గా కివి గానీ, ఆరెంజెస్ గానీ అలా డ్రై చేసి పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి పొడులనమాట. మనకు కావాల్సిన కారపొడి, ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా. సో, ఇలా అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, నా ఇంటెన్షన్ ప్రకారం ఏదైనా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. సో, జనరల్‌గా మేము వచ్చిందైతే మిర్చి దొరుకుతదని చెప్పి వచ్చాము, లూజ్ మిర్చి. సో, అదైతే లేదు. ఇక్కడ అన్ని పొడులే ఉన్నాయి. సో, అందుకే మేమేమీ తీసుకోలేదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి జనరల్‌గా కొర్రలు, సజ్జలు ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. నేను సజ్జల కోసం వెతికాను. సజ్జలైతే దొరకలేదు గానీ కొర్రలు, కీన్వా సో, అలా కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇందులోనే నేను ఇక వాల్‌నట్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నాను. టేస్ట్ బాగా అనిపించింది. కొన్ని వాల్‌నట్స్ ఎలా అంటే చేదుగా ఉంటాయి. సో, నేను అది తినలేకపోయాను. సో, ఇదైతే అంత చేదేం లేదు. ఓకే. బానే ఉన్నింది అందుకే. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆలివ్ ఆయిల్ ఎంత కాస్ట్ ఉందంటే సో, ఇంత బేర్ చేయలేం మనమైతే గన. సో, అందుకే నేను జస్ట్ చూపిచ్చాను. అండ్ ఇక్కడొచ్చేసి మేము కూడా డేట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ డేట్స్‌లో కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో, నేనైతే జనరల్‌గా డీమార్ట్‌కెళ్ళి ఒక బాక్స్ దొరికితే అది తెచ్చేసుకుంటాను. ఇక్కడ ఇన్ని చూసేసరికి ఏది మంచిగుంది, ఏది దానికి డబ్బులు పెట్టాలి లేదా అన్నది కన్‌ఫ్యూజ్ అయ్యి మేమేం తీసుకోలేదనమాట. సో, అన్ని వీడియోలో అయితే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అలాగే మొత్తం మేము మార్ట్ అంతా చూసామన్నమాట. జనరల్‌గా ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ డాగ్స్‌కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సెపరేట్ సెక్షన్ లాగా మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! మొత్తం ఇదంతా జ్యూసెస్‌కి సంబంధించిన సెక్షన్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ లాగుంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దొరుకుతదండి. సో, మనకన్నీ ఉంటాయి. అంటే వన్ టైమ్ షాప్ అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మేము మెయిన్‌గా ఇంకొక ఐటెమ్ చూస్తున్నది లంచ్ బాక్సెస్. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారు. సో, ప్లాస్టిక్ బాక్సెస్‌లో పంపియడం అంత మంచిది కాదు యూజ్ చేయడం అనేసి ఇక్కడ స్టీల్ లంచ్ బాక్సెస్ కోసం చూస్తున్నాము. బాక్సులు చిన్నగున్నాయి అండ్ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకే తీసుకోలేదు. వేరే దగ్గర చూద్దాంలే అని చెప్పేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి కేక్ బేకింగ్ ఐటమ్స్. సో, ఎవరైనా ఇంట్లోనే కేక్స్ బేక్ చేయాలి అనుకుంటే సో, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ సపరేట్‌గా లంచ్ బాక్స్‌లు అని చెప్పి చూపించారనమాట. చూసాము. కొన్ని నచ్చాయి కానీ ప్రైస్ మాత్రం చాలా హై అనిపించింది. సరే బయట కూడా ఒకసారి చూసుకొని తీసుకుందాంలే అనిపించింది. అండ్ ఈ సెట్స్ డిన్నర్ సెట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ గోల్డెన్ ఉంది చూడండి. చాలా క్లాసిక్‌గా, డీసెంట్‌గా చాలా బాగా అనిపించింది నాకు. బట్ మా ఇంట్లో పగిలిపోతాయని చెప్పి నేనేం తీసుకోలేదనమాట. అండ్ అలాగే చాలా ఐటమ్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! టిష్యూస్ పెట్టుకోవడానికి వుడెన్‌వి అలాగే మనం ఫుడ్ సర్వ్ చేసే బౌల్స్ అండ్ అలాగే చాలా బాగున్నాయి. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే మనకు గ్లాస్ ఉంది, వుడెన్ ఉంది, స్టీల్ అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ టైప్ ఆఫ్ సో, అవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇదంతా తిరిగేసరికి మేమైతే బాగా అలసిపోయామన్నమాట. అసలు ఎంతలాగా అలసిపోయామంటే ఇంటికొచ్చిన తర్వాత అందరికీ నిద్ర వస్తుందా జనరల్‌గా మా ఇంట్లో 11:30, 12 వరకు పడుకునే వాళ్ళు. ఈ షాపింగ్‌కెళ్ళి వచ్చిన తర్వాత 8:30, 9కి అందరికీ నిద్ర వచ్చేసిందనమాట. ఫుల్‌గా తినేసి అందరూ నిద్రపోయారు ఇంట్లో. అండ్ ఇక్కడ అలా అవే చూస్తున్నాము గ్లాసెస్ అవన్నీ. బట్ ప్రతి ఒక్క దానికి ఏదో ఒక డ్రాబ్యాక్ అయితే అనిపించి ఏం తీసుకోలేదు. సో, చూడాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ గ్లాసెస్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే స్మూతీస్, జ్యూసెస్ అలా ప్రిపేర్ చేసి ఎవరైనా మన ఇంటికి గెస్ట్‌గా వచ్చినప్పుడు ఇవ్వడానికి కానీ లేదా మనమైనా తాగడానికైనా సరే చాలా బాగా అనిపించాయి గ్లాసెస్ అయితే మాత్రం. సో, అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో, మీకు గనుక నా వీడియో గనుక నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేటివ్‌గా